ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం 19 అధికారుల గురించి చెప్పుకోవడం జరిగిందండి. అందులో 19 అధికారులు ఓటీఏ, ఓటీపీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఓటీసీ చూస్తే ఈ 19 ఓటీసీ అనేది మనకి ఏం చెప్తుందంటే సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అనేది మనకి కల్పిస్తుంది. సంఘాలు సంస్థలు అంటే ఏంటి? సంఘాలు అంటే ఏంటంటే సంఘాలు అనేవి ఒక యూనిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో చూసుకున్నా లేదా టౌన్లో చూసుకున్నా సరే, సిటీలో చూసుకున్నా సరే, వీధుల్లో కొన్ని సంఘాలు ఉంటాయి, అలాగే వార్డులో కొన్ని సంఘాలు ఉంటాయి, అలాగే విలేజ్లో కొన్ని సంఘాలు ఉంటాయి. అలాంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంఘాలని, అలాగే సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, ఇలాగా ఏవైనా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అనేది మనకి ఏం కల్పిస్తుందంటే 19 ఓటీసీ అనేది మనకి కల్పిస్తుంది. అయితే 2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 19 ఓటీసీలో సంఘాలు సంస్థలతో పాటు సహకార సంస్థలు కూడా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను మనకి ఈ 19 ఓటీసీ అనేది కల్పిస్తుంది. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. 2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సో మనకి ఏం చేర్చబడ్డాయంటే సహకార సంస్థలు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం 19 ఓటీడీ చూసుకుంటే దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు మనకి కల్పిస్తుంది. ఏది 19 ఓటీడీ? ఈ 19 ఓటీడీ అనేది ఏంటంటే దేశం అంతటికి మనం ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాంటి స్వేచ్ఛను మనకి కల్పించేది ఏదంటే 19 ఓటీడీ. అలాగే 19 ఓటీడీ చూసుకుంటే దేశవ్యాప్తంగా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ అనమాట. అంటే మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా అలాగే ఏ రాష్ట్రంలోనైనా స్థిర నివాసం మనం ఏర్పరచుకోవచ్చు అనమాట. అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా కాకుండా ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో మనం ఎక్కడైనా సరే స్థిర నివాసం అనేది మనం ఏర్పరచుకోవచ్చు. అలాంటి స్వేచ్ఛ మనకి ఏం కల్పిస్తుందంటే 19(1)(e) అనమాట. అలాగే 19(1)(f) ఆల్రెడీ 1(f) గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆస్తులు సంపాదించవచ్చు, ఖర్చు పెట్టవచ్చు, పంచి పెట్టవచ్చు. అలాగే దీనిని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కుతో పాటు ఈ 19(1)(f) అనేది తొలగించడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయని చెప్పాము? 6 స్వేచ్ఛలు అనేవి మనకు ఉన్నాయని చెప్పాం కదా. ఇది తొలగించిన తర్వాత మనకి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 6 స్వేచ్ఛలు ఉన్నాయి. సో అలాగే 19(1)(g) చూసుకుంటే ఇదేం తెలియజేస్తుందంటే వృత్తి, వర్తక, వాణిజ్య స్వేచ్ఛ హక్కు అనేది మనకి కల్పిస్తుంది అనమాట. వృత్తి అంటే ఏంటి? ఎవరైతే ఉన్నారో వారి వృత్తులు ఎక్కడైనా మనం ఆ వృత్తిని చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా మనం ఆ వృత్తిని అనేది చేపట్టవచ్చు. అలాగే వ్యాపారం, వర్తక, వాణిజ్యం అంటే వ్యాపారం కూడా ఎక్కడైనా మనం ఏ రాష్ట్రానికి వెళ్ళైనా మనం మన దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. సో అలాగే రాజ్యాంగంలో 13వ భాగంలో 301 ఆర్టికల్ ఏం చెప్తుందంటే దీనికి రిలేటెడ్గా దేశంలో ఎక్కడైనా వ్యాపారం అనేది చేసుకోవచ్చు. చాలా మంది కొన్ని రాష్ట్రాల్లో వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఏంటి? వాళ్ళకి ఈ హక్కు అనేది కల్పించబడింది. ఏది? 301 ఆర్టికల్ అన్నమాట. సో మనం ఎవరిని కూడా నువ్వు ఈ రాష్ట్రం నుంచి వచ్చావు, ఈ రాష్ట్రం నుంచి నువ్వు చేయకూడదు అనే హక్కు అనేది మనకి లేదనమాట. సో రాజ్యాంగం వాళ్ళు కల్పించే హక్కు అనమాట. ఓకేనండి. మా వీడియోస్ నచ్చుంటే ఇంకా మీ ఫ్రెండ్స్కి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కావాలని చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్టుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.